గైస్, అందరికి ముందుగా హ్యాపీ సంక్రాంతి. అందరూ హ్యాపీగా ఎంజాయ్ చేస్తున్నారు కదా, నాకు తెలుసు మా. అందరూ హ్యాపీగా ఎంజాయ్ చేయండి, అలానే చాలా జాగ్రత్తగా కైట్లు ఎగరేయండి, సరేనా? మా నువ్వు చెప్పు. చెప్తారా సించాన్? గైస్ అందరికి ముందుగా హ్యాపీ సంక్రాంతి మావా. అందరు హ్యాపీగా ఎంజాయ్ చేస్తున్నారు కదా. ఎంతమంది కైట్లు ఎగరేస్తున్నారు, ఎంతమంది ఎగరేస్తలేరో కామెంట్ చేయండి. అలానే ఎగరేసేటప్పుడు జాగ్రత్త మావా. అలానే కొన్ని ఊర్లలో కోళ్ళ పందాలు కూడా చేస్తారు కదా. మీ ఊర్లో గనక కోళ్ళ పందెం చేస్తే గనక మీ ఊరి పేరు కామెంట్ చేసేయండి మావా. అలానే పిండి వంటలు ఎంతమంది చేసుకున్నారు కామెంట్ అయితే చేసేయండి. అలానే లైక్ అయితే చేసేయండి మావా. ఇక మనం వీడియోని అయితే కంటిన్యూ అయితే చేసేద్దాం. అరే సించాన్, ఏ మాటగా మాట చెప్పుకోవాలి కానీ డెకరేషన్ మాత్రం ఖతర్నాక చేసాం కదరా మనము. మరి ఏమనుకున్నావురా సించాన్ ప్లాన్? ఇలా సించాన్ అంటే ఏమనుకున్నావు? మామూలుగా ఉండదు. మరి రాత్రి అంతా కష్టపడి చేసాము, పీచే మావకి తెలియకుండా చేసాము. మీరు ఎట్టి పర్సలు చెప్పకండి, మనము సర్ప్రైజ్ చేద్దాం, సరేనా? ఓకేరా సించాన్, నువ్వు ఎలా చెప్తే అలానే రా. మరి ఇంకా ఏం చేద్దాంరా? కొంచెం టీవీ పెట్టుకొని చూద్దామా? ఇంత పెద్ద టీవీని పెట్టారు ఇక్కడ. అవునరా, మన బెన్ని మావా నిజంగా మనకి చాలా హెల్ప్ చేశాడురా. అడగంగానే మనకి టీవీ, హోమ్ థియేటర్, సోఫాలు అన్ని తీసుకుని వచ్చాడు. లేకపోతే మన పరిస్థితి. రే, ఇదంతా మన సించానేరా. సించాన్ లేకపోతే మీకు అవన్నీ ఎవరు ఇస్తారా? సించాన్ మంచితనం రా బాబు. రే, అందులో నీ గొప్పతనం ఏముందిరా? మాకైనా గాని ఇస్తాడురా మన బెన్ని మావా. నీకు ఒక్కడికే ఇస్తాడా ఏంటి? ఏయ్, కావాల్సింది మీరు ఇప్పుడు అడగండి, మీకు ఇస్తాడేమో చూస్తా. నీకు ఏం తెలుసురా? నాకు అర్థం కాదు. బెన్ని మావకి నాకు స్నేహం ఎట్లుంటో తెలుసా? కత్తికి బొచ్చుకున్నంత ఉంటదిరా సంబంధము. నీకేం తెలుసురా? ఏంటిదిరా కత్తికి బొచ్చుక అంటే? నీకు తెలియదులేరా. నువ్వు తెలియాలంటే నువ్వు డిగ్రీ చదవాలరా, అప్పుడే నీకు తెలుస్తుందిరా. అవునారా? అంటే ఇప్పుడు నేను డిగ్రీ చదవాలా తెలుసుకోవాలంటే? అరే ఉపయోగ, నువ్వు అంతగానో ఆలోచించకు. నీ బుర్రలో అంత గుజ్జు లేదు గాని సపోదాకుండా ఇంకా పద మన పీజే మావన్ లేపుదామా ముందు. అరే సించాన్, చెప్పరా బండ డోరేమోన్. అరే సించాన్, పండగ రోజు కూడా నన్ను తిట్టడం అవసరమారా? హిహిహి, పండగని కాదురా, నువ్వు కనిపించినప్పుడల్లా నేను తిట్టాలరా. అప్పుడే సబ్స్క్రైబర్స్ చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. ఇంటికి సబ్స్క్రైబర్ హ్యాపీగా ఫీల్ అవుతారు, నన్ను తిడతావా నువ్వు? మరి ఏంటిదో చెప్పు, ఎందుకు పిలిచావు? రే, మనం డెకరేషన్ చేసాం కదా, మన సబ్స్క్రైబర్స్ కి చూపియద్దా ఇదంతా? ఇప్పుడు చూపిద్దామంటావా మన సబ్స్క్రైబర్స్ కి? అవునరా, చూపిద్దాము. అప్పుడే కదా మన సబ్స్క్రైబర్స్ కి తెలుస్తుంది. సరే అయితే రా, నువ్వు చూపిస్తావా నేను చూపించానా? మనం ముగ్గురం కలిసి చూపిద్దాము. సరే అయితే రండి మావా, డెకరేషన్ ఎలా ఉందో చూడండి. అరే ఫస్ట్ మనం మెట్ల కానుంచి వద్దాం. జల్దీ రండిరా, జల్దీ రండిరా. చాప్ మాత్రం కోళ్ళని మాత్రం ఖతర్నాగా చూస్తున్నాడు. నాకు తెలిసి అవిట్లో తిందామని చూస్తున్నట్టున్నాడు. రే రండిరా, రండిరా, జల్దీ రండి, జల్దీ రండి. ఇక్కడ మీ నుంచి మనం చూపిద్దాము. అగరా వస్తున్నాము. నాకు తెలిసి మీరు కూడా మా లెక్కనే సంక్రాంతి బాగా జరుపుకున్నట్టున్నారు. ఇప్పుడు మేము ఎలా జరుపుకుంటున్నామో మీకైతే మేము చూపించేస్తాము, సరేనా? ఇది మా కారు, అది మా బైక్. చూడండి మా చెట్టు ఎలా పెట్టాము, సూపర్ గా ఉన్నాయి కదా చెట్లు. రే రెండు రెండు రే పక్క జర్రా. నోబితా, ఏంట్రా నువ్వు? రే అలా గుద్దుకుంటూ వెళ్తున్నావేట్రా? రే ఈరోజు సంక్రాంతి రా, జోషిగా ఉండాలి, ఎనర్జీగా ఉండాలి. వీళ్ళెక్కట మా అందరికి హ్యాపీ సంక్రాంతి మావా. ఇక్కడ ఏంటి చాప్ ఏం చేస్తుంది? ఓ చికెన్ తింటుందా? ఓ ఎదురు చూడు అన్న, ఎన్ని కోళ్ళు ఉన్నాయో. అవునరా తమ్ముడు, సూపర్ గా ఉన్నాయి కదా కోళ్ళు. తీసుకోపోదామా మనం ఇంటికి? అన్నా, మన పీజేమా ఎందుకు తెచ్చాడేమో. దా మనం వెళ్ళి పీజేమా అని చూద్దాము. అన్నా చూసావా డెకరేషన్ ఏమన్నా చేశారా? ఓ సూపర్ గా ఉంది కదా. హోమ్ థియేటర్, పెద్ద టీవీ. ఓ ఇక్కడ చూడు డిస్కో లైట్లు, సూపర్ సూపర్. పీజేమా, పీజేమా. మా ఎవరో పిలుస్తున్నారు, ఆగి జాగొచ్చారనుకుంటా. ఒకసారి వెళ్ళిరా. సరేరా, ఆగి జాగ్ కిందికి రండి. అన్నా పీజేనే కదా, కిందికి రమ్మంటున్నాడు. ఎక్కడ అన్నది? రే వెనక నుంచి ఉంటది అనుకుంటారా దారి. సరే పీజేమా వస్తున్నాము. దానా జరి దా వెళ్దాం దా. కింది నుంచి ఉంటది కదా దారి, ఇక్కడ నుంచి ఉంటది అనుకుంటున్నాను అయితే దారి. రండి జర్రీ అన్నా, జల్దీ రండి. మన పీజేమా ఏదో ప్లాన్ వేసినట్టున్నాడు. రండి. కానీ ఏ ప్లాన్ వేసినా గానీ మస్తు ఉంటది. రండి. అక్కడ ఏం చేస్తున్నాడో ఏమో పీజేమా. రే పీజేమా, ఇక్కడ చాలా మంది ఉన్నారే. ఏమంటున్నావు తమ్ముడు? ఎంతమంది ఉన్నారు? చాలా మంది ఉన్నాడు. అంటే మనం కాకుండా ఇంకా చాలా మందిని పిలిచినట్టున్నాడు పీజే. అవునా? సరే పద మరి లోపలికి వెళ్దాం. సరే అన్న రండి. పీజే మావా వచ్చేసారా? వచ్చేసాం మావా. ఎవరెవరు వచ్చారు? మన మైకిల్ వచ్చాడు, మన బెన్నీ, మన ట్రావర్, జిమ్మీ, మన అందరు వచ్చారు కదా. సూపర్. రే స్టార్ట్ చేసేద్దామా? అయిపోయినాయా అన్నం కూర? మా అయిపోయినాయి మా. మరి పిండి వంటలు? మా ఆల్మోస్ట్ అన్ని డన్. అవునా? సరే మరి తిందామందరం. తిందామ్మా. దానికి ముందైతే మనం అందరం కలిసి మన సబ్స్క్రైబర్స్ అందరికి విషెస్ చెప్దామ్మా. సరే అయితే చెప్పండి. సరే మావా, అందరం కలిసి చెప్దాం. మావా అందరు కలిసి చెప్పండి మా, ఓకేనా? సరే చించాన్ చెప్పండి అందరూ. మావా మన సబ్స్క్రైబర్స్ అందరికి హ్యాపీ సంక్రాంతి.
గైస్ హ్యాపీ సంక్రాంతి. మావా అందరికి హ్యాపీ సంక్రాంతి మావా. అందరూ హ్యాపీగా ఎంజాయ్ చేయండి మావా ఈ రోజు అయితే. అలానే అందరూ లైక్ అండ్ సబ్స్క్రైబ్ కూడా చేయండి మావా. మావా ఇక తిందామా? ఆకలి అవుతుంది మావా, పొద్దు నుంచి ఏం తినలేదు. సరేదైతే తిందాం. గైస్ మనలైతే మొత్తం మీద తినేశారు మావా. ఇప్పుడైతే మనలైతే ఎంజాయ్ అయితే చేస్తున్నారు. చూడండి మన జాక్ చూడండి ఎంత మంచిగా డాన్స్ చేస్తున్నాడు. అలానే మొత్తం అందరు చూడండి మనలంతా తింటున్నారు, తాగుతున్నారు. మొత్తం అన్ని తీసుకుని వచ్చేసామన్నమాట. కూల్ డ్రింక్స్ అయితే అన్ని తింటున్నారు, తాగుతున్నారు. ఇక్కడ మన గ్యాంగ్ అన్నమాట. మన డోరేమాన్, మన జెర్రీ, మన నోబితా వీళ్ళు కూడా మంచిగా తిన్నారు, తాగుతున్నారు. అలానే కొద్దిసేపు ఇట్లా కూర్చున్నారు. మేమైతే ఇలా ఎంజాయ్ చేసామా. మరి మీరు ఎలా ఎంజాయ్ చేశారో కామెంట్ అయితే చేయండి. అలానే ఈ వీడియోని అందరూ లైక్ అండ్ సబ్స్క్రైబ్ మాత్రం మర్చిపో